తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా సంక్రాంతి వేడుకలను పాఠశాలలో నిర్వహించడం హర్షణీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రిన్సిపల్ భారతి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన వంటకాల స్టాల్స్ను సందర్శించారు. తెలంగాణ రుచులు వంటకాలను విద్యార్థులకు తెలియజేసేందుకు రకరకాల వంటకాలు విద్యార్థులే స్వయంగా తీసుకురావడం అభినందనీయమన్నారు. సుమారు 150 మంది విద్యార్థులు రకరకాల వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం పాఠశాల ఆవరణలో భోగి మంటలు ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ భారతి ఆధ్వర్యంలో విద్యార్థులు రంగవల్లి కైట్ ఫెస్టివల్ నిర్వహించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈరోజు తెలంగాణ మోడల్ స్కూల్ మిద్దొడ్డిలో ప్రిన్సిపల్ భారతి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ రకరకాల సోషల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఈ మోడల్ స్కూల్ మిద్దొడ్డికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఫుడ్ ఫెస్టివల్ అంటే దాదాపుగా ఒక 150 రకాల వంటకాలను పిల్లలు సొంతంగా వాళ్ళే తయారు చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ఫెస్ట్లో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే సాంప్రదాయక వంటకాలు అదేవిధంగా పిల్లలకు పౌష్టికాహారం ఏ విధంగా అందుతుంది అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలన్నింటిలో ఫుడ్ ఫెస్టివల్ అనేది చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా మన స్కూల్లో కూడా దానికి సంబంధించిన ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మేము ఇవాళ జరుపుకుంటున్నాం. ఎందుకంటే రేపటి నుంచి పిల్లలు మళ్ళీ తమ ఊర్లలోకి వెళ్ళి ఈ సెలవుల్లో ఫెస్టివల్ జరుపుకుంటారు. కాబట్టి సేమ్ అదే ఇక్కడ స్కూల్లో మేము జరిపాము. అలాగే ఈ ఫెస్టివల్ సందర్భంగా ఫుడ్ ఫెస్ట్, మళ్ళీ ఈ కైట్స్ ఫ్లయింగ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్ అది కూడా పెడుతున్నాము. ఇవన్నీ పెట్టడంలో మన ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి మన పిల్లలు మర్చిపోవద్దు. అవి వాళ్ళకి తెలియజెప్పడము, దాంట్లో ఉన్న మంచి మనం తీసుకొని ముందుకెళ్ళి ఈ పండుగలన్నీ మనం చేసుకునేది ఎందుకు అని అంటే సోషలైజ్ అవ్వడము, మానవ సంబంధాలు పెంచుకోవడము. సో స్కూల్లో చదువుతో పాటు ఇలాంటి కళలతో, ఇలాంటి యాక్టివిటీస్తో పిల్లలకి అవి తెలియజెప్పి ముందు కూడా అవి తీసుకెళ్ళి